జగిత్యాల జిల్లా గంజాయి కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సంచలనంగా మారిన ఓ 10వ తరగతి విద్యార్థిని ఘటనతో విస్తుపోయే నిజాలు రాబట్టారు. డబ్బే ఆశగా మత్తుకు బానిసను చేసి విద్యార్థినుల సెక్స్ వర్కర్ గా రేవ్ పార్టీలకు తరలిస్తున్నట్టుగా గుర్తించిన పోలీసులు దర్యాప్తులో నిందితుల ముగ్గురి యువకులపై ఫోక్సో చట్టంతో పాటుగా ఎన్డీపీఎస్ 1985 యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ఫణిరాజ్ అందజేస్తారు. ఫణిరాజ్, శిరీష, ఈ మధ్య బయటపడినటువంటి ఈ సంచలన కేసులో అనేక విస్తుపోయే అంశాలు వస్తున్నాయి. నిజానికి మైనర్లు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా గంజాయికి అలవాటు పడ్డారు. ఇందులో ప్రధానంగా ఒక బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె పూర్తిగా గంజాయికి అలవాటు పడడంతో ఆమె తండ్రి గుర్తించి పోలీసులను గతంలోనే సంప్రదించారు. అయితే ఆధారం లేకపోవడంతో అమ్మాయికి సంబంధించి వివరాలను సేకరించడం మొదలు పెట్టారు. మరోవైపు దీనిపై బాలల హక్కులకు సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో అమ్మాయి కొన్ని విసిపోయే అంశాలను విచారణలో వెల్లడించింది. అందులో భాగంగా ఆమెకి కావాలని వీరంతా కూడా ఇది అలవాటు చేశారని, గంజాయితో పాటు డ్రగ్స్ వైపు తీసుకెళ్లారని, మరోవైపు ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో ఆమెతో పాటు మరికొందరికి అలవాటు చేసి హైదరాబాద్ లోని రేవ్ పార్టీకి పలుమార్లు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే కేవలం 15 ఏళ్ల వయసులోనే ఈ అమ్మాయి ఈ మరో తోటి ఎవరైతే విద్యార్థి ఉన్నాడో మైనర్ అతన్ని పెళ్లి చేసుకున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కొంత విచారణ జరిపారు అధికారులు. దీనిలో ముఖ్యంగా బయటపడ్డ అంశం ఏంటంటే పూర్తిగా ఆమెను బానిసం చేయడానికి, అంటే గంజాయితో పాటు డ్రగ్స్ కి బానిస చేయడానికి పూర్తి స్థాయిలో వీరు కుట్ర పన్ని ఈ రకంగా ఇరికించారు. మరోవైపు ఈ మధ్య దొరికినటువంటి గ్యాంగ్ ఏదైతుందో గంజాయి తరలిస్తూ వారంతా కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని, వీరంతా కూడా అమ్మాయిపై పలుమార్లు అత్యాచారం చేశారని తెలిసింది. దీంతో ఈ ఇద్దరు మైనర్లతో పాటు మరో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్.